పంచాయతీలను కైవసం చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ రెండో విడతల్లో కూడా దాదాపు 150 వరకు స్థానాలను కైవసం చేసుకున్నటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లాలో పునర్వైభవం దిశగా దూసుకెళ్తున్నదానికి ఈ సంకేతంగా చెప్పుకోవాలి. చంద్రశేఖర్, రెండో విడతలో ఏకగ్రీవాలు ఎన్ని ఉన్నాయి? మొత్తంగా జిల్లాలో ఎన్ని ఫలితాలు వెలువడ్డాయి? రెండో విడతలో 12 స్థానాల్లో ఏకగ్రీవాలు, అలాగే మొదటి విడతలో కూడా 12 స్థానాల్లో ఏకగ్రీవాలు అయ్యాయి. ఏకగ్రీవాల పరంగా చూసుకుంటే కొంత కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనిపించినప్పటికీ మామూలుగా పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఎక్కువ స్థానాల్లో గెలుపొందడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ధన్యవాదాలు చంద్రశేఖర్. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఫలితాలు వెలువడుతున్న ఫలితాలు చూసినట్లయితే తొలి దశ రెండో దశ ఫలితాల్లో ఏకగ్రీవాలతో కలుపుకుని మొత్తంగా 14,202 ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో కాంగ్రెస్ మద్దతుదారులు 2,830 చోట్ల గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ అత్యధికంగా 3,000 చోట్ల తమ మద్దతుదారులను గెలిపించుకోగలిగింది. ఇక వైకాపా మద్దతుదారులు 1,903 చోట్ల గెలుపొందారు. 699 చోట్ల తెరాస మద్దతుదారులు గెలుపొందారు. మొత్తంగా వామపక్షాలు తెరాస, వైకాపా, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ ఈ ఫలితాలన్నింటినీ చూసినట్లయితే 3,000 స్థానాల్లో 3,000 పంచాయతీలను తెలుగుదేశం పార్టీ ఈ మొదటి రెండో దశల్లో దక్కించుకుంది ఏకగ్రీవాలతో కలుపుకుని. ఇక వామపక్షాలు బలపరిచిన అభ్యర్థులు ఈ మొదటి రెండో విడత ఫలితాల్లో 103 పంచాయతీలు గెలుపొందారు. ఇతరులు 1,634 పంచాయతీల్లో గెలుపొందారు. మొత్తంగా తేలనివి, ఇంకా ఇప్పటి వరకు తేలని ఫలితాలు 4,023 ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఫలితాలు చూసినట్లయితే మొత్తంగా 14,202 పంచాయతీల వరకు ఇప్పటి వరకు ఏకగ్రీవాలతో కలుపుకుని ఫలితాలు వెలువడ్డాయి. దీంట్లో తెలుగుదేశం పార్టీ అత్యధికంగా 3,000 పంచాయతీలు తమ మద్దతుదారులను గెలిపించుకోగలిగింది. 2,830 చోట్ల కాంగ్రెస్ పార్టీ తమ మద్దతుదారులను గెలిపించుకోగలిగింది. ఇక మొత్తానికి వైకాపా 1,903 చోట్ల తమ మద్దతుదారులను గెలిపించుకోగలిగింది. తెరాస, సానుభూతి పరులు 699 చోట్ల గెలుపొందారు. 113 చోట్ల వామపక్షాలు మద్దతిచ్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఇతరులు 1,634 చోట్ల గెలుపొందారు. మొత్తంగా ఇప్పటి వరకు తేలనివి 4,023 పంచాయతీలున్నాయి. ఇప్పుడు ప్రకటనలు.